ఆమేన్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మితిలేని కృపా దయతో మనల్ని కాచి కాపాడిన విధానమును బట్టి వందనాలు. 11వ దిన శ్రమల ధ్యాన సహవాసమునకు మిమ్మల్ని ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. ప్రభు కృప మీకు తోడై నడిపించునుగాక. సిలువే నా శరణాయనురా, నీ సిలువే నా శరణాయనురా, సిలువయందే ముక్తి బలము చూచితిరా, సిలువే నా శరణాయనురా. సిలువను వాలి యేసు పలికిన పలుకులందు, సిలువను వ్రాలి యేసు పలికిన పలుకులందు, విలువలేని ప్రేమామృతము క్రోలితిరా, సిలువే నా శరణాయనురా. సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు, సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు, నలిగి కరిగి నీరగుచున్నదిరా, నీ సిలువే నా శరణాయనురా. సిలువను తరచి తరచి విలువ కందగరాని నీ కృప, సిలువను తరచి తరచి విలువ కందగరాని నీ కృప, కలుషమెల్లను బాపగా చాలునురా, నీ సిలువే నా శరణాయనురా. పలువిధ పదములరసి ఫలితమేమి గానలేక, పలువిధ పదములరసి ఫలితమేమి కానలేక, సిలువ ఎదుటను నిలచిన నాడనురా, నీ సిలువే నా శరణాయనురా. శరణు యేసు శరణు శరణు, శరణు శరణు నా ప్రభువా, శరణు యేసు శరణు శరణు, శరణు శరణు నా ప్రభువా. దురిత దూరుడా నీ దరి చేరితిరా, సిలువే నా శరణాయనురా, నీ సిలువే నా శరణాయనురా. సిలువయందే ముక్తి బలము చూచితిరా, నీ సిలువే నా శరణాయనురా. ఈ 11వ అధ్యాయ సహవాసములో మార్గములో మనకు తోడైన వెలుగును మనం ధ్యానముగా చూసుకుంటున్నా. ప్రియులారా, 119వ కీర్తన 105వ వచనం మనందరికీ సుపరిచితమైన వాక్కు. ఈ సంవత్సరపు శిలువ దినములు వాని యొక్క ధ్యానములను మనము వెలుగుతో ప్రారంభించి, వెలుగులో జీవించి, వెలుగులో సాక్షులుగా బ్రతకాలన్న ఆశ ప్రభు మనకిచ్చిన విధానమును బట్టి వందనాలు తెలియజేస్తూ, నేటి ధ్యాన వాక్కు 119వ కీర్తన 105వ వచనము. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. త్రోవ చూపు వెలుగు, త్రోవై ఉన్న వెలుగును మనం చూస్తున్నాం. యేసు ప్రభు వారు అంటున్నాడు, నేనే మార్గము, ఆయాం దివే, నేనే మార్గమును
ఆ మార్గం ఏంటంటే వెలుగు మార్గము. చాలాసార్లు మనం నడిచే మార్గము మన దృష్టికి మంచిదిగా కనిపించవచ్చు, మేలుకరమైనదిగా ఉండవచ్చు. బట్ రిజల్ట్ ఏమిటో మనకు తెలియదు. మనం అనుకున్న రిజల్ట్లో గమ్యంలోనికి చేరలేకపోతున్నాం. మనం అనుకున్న ఉద్దేశాలు సఫలీకృతం కాలేకపోతున్నాయి. కానీ ప్రభు ఈ యొక్క ధ్యానములలో ఆయన మన మార్గమును చూపు వెలుగై ఉన్నాడు. మనము మార్గములో నడిచి, వెలుగు మార్గములో నడిచి నిత్య జీవానికి, భూమి మీద నీ గమ్యానికి, మన గమ్యానికి చేరవలసిన వారమై ఉన్నా. ఎలానగా లోకములో మార్గములు మనం అనుకున్నట్టు బాగానే ఉండవచ్చు. అవి ఏంటో ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము, ది బుక్ ఆఫ్ డ్యూటరానమీ చాప్టర్ 30 verses 15. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 15వ వచనం నుంచి మనం గమనించినట్లయితే వాక్యము స్పష్టంగా ఉన్నది. చూడుము, నేడు నేను జీవమును, మేలును, మరణమును, కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. నేడు నేను జీవమును, మేలును, ఇదొక మార్గం. మరణమును, కీడును, ఇదొక మార్గం నీ ఎదుట ఉంచి ఉన్నాను. నీవు బ్రతికి విస్తరించినట్లు నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములను నడుచుకొని ఆయన ఆజ్ఞలను, కట్టడలను, విధులను ఆచరించుమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. ఇట్ ఈస్ కమాండ్, నాట్ రిక్వెస్ట్. ఏదో బతిమలాడి దీంట్లో పొమ్మని చెప్పట్లా. ఇదిగో జీవ మార్గం అనే మేలు మార్గాన్ని నీ ఎదుట పెట్టాను. దీంట్లో నువ్వు ఆశీర్వదించబడాలంటే దీంట్లో నడవాలి, దీంట్లో వెళ్ళాలి. ఇది నా ఆజ్ఞ. రెండవది ఉన్నది చూడండి, మరణమనే కీడు, దాంట్లో వెళ్ళమని ప్రభు చెప్పట్లేదు. కానీ దేవుని మార్గములో నీవు నడిచి పయనించి 16వ వచనం అన్నాడు, నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. నువ్వు అలా కాక ఈ కీడనే మరణ మార్గంలోకి వెళ్ళావా, నీ అంతమేందో నీకే తెలుసు. కానీ లోకములో నువ్వు ఆశీర్వదించబడాలని కలువరి సిలువలో వేలాడుచున్న యేసు ప్రభువారు మార్గమైన సత్యదేవుడు ఆ జీవములోనికి నడిపిస్తూ నిన్ను ఆశీర్వదించుటకే ఈ దినమున వెలుగుగా ఆయన మార్గమై ఉన్నాడు. ప్రభు వెలుగైన మార్గము, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. జీవమనే మేలు మార్గంలో నువ్వు నడవాలని ప్రభు యొక్క ఉద్దేశం. కానీ చాలా పర్యాయాలు మనకేం సంభవిస్తుందంటే, జ్ఞాని అనబడిన సొలొమోను మహారాజు రాస్తున్నాడు, సామెతల గ్రంథము 16వ అధ్యాయం 25వ వచనం గమనించినట్లయితే, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనాన్ని మనం గమనించినట్లయితే వాక్యం అక్కడ స్పష్టంగా ఉంటుంది. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకది మరణమునకు చేరును. అది ఎక్కడ రీచ్ అవుతుందంటే, అనగా నీ మార్గము నీ దృష్టికి సరైనదిగా యథార్థముగా కనపడుతుంది, బట్ ఇది మరణానికి తీసుకువెళ్తుంది. మళ్ళా చదువుతున్నాను, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనం, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనపడును. నీవు నడిచే మార్గము నీ దృష్టికి, నీ ఆలోచన చొప్పున, నీ ఉద్దేశాలు చొప్పున అది సరైనదిగానే కనపడుతుంది. కానీ తుదకు అది మరణం దాని గమ్యం ఏమైపోతుందంటే, ప్రభువు నియమించిన జీవం అనే మేలు మార్గం కాకుండా కీడు అనే మరణానికి తీసుకువెళ్తుంది. నీవు అనుకున్న మార్గం, నువ్వు ఏర్పరచుకున్న మార్గం. బట్ యేసు ప్రభువారు అంటున్నాడు, ఆయనతో యేసయ్యతో మాట్లాడిన యేసయ్య మార్గాన్ని ఎన్నుకున్న సిలువలో తనతో పాటు వేలాడుతున్న బందిపోటు దొంగతో ప్రభు అంటున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవు. ఇదే మిక్కిలి అనుకూల సమయం, నేడే రక్షణ దినం. నీ మార్గాన్ని మార్చుకొని ప్రభు మార్గంలో నడవటానికి. ఇప్పుడు కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక వసంతంలో, ఈ లెంట్ సీజన్లో కూడా చాలామంది ఇదిగో ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలి, నీకై నువ్వు కొన్ని తీర్మానాలు తీసుకుంటున్నావు. లేకపోతే నీకు ముందున్న వారినో, లేకపోతే నీ మనసులో వీళ్ళు గొప్పవాడు విశ్వాసులు అనుకునో, సేవకులు అనుకునో వాళ్ళని అడుగుతున్నావు, ఎన్ని గంటల దాకా ఉపవాసం ఉండాలి, ఎన్ని గంటలకి మేలుకోవాలి, ఎలా ఉండాలి, ఏం చేయాలని. కానీ మనుషుని మార్గము కాదు, కానీ ప్రభు మార్గంలో నడు. ఉపవాసమును గురించి బైబిల్ స్పష్టంగా చెప్తుంది. యేసు ప్రభువారు
మాట్లాడి ఉన్నారు. శోధన గురించి ప్రభు వారు అనుభవపూర్వకంగా ఇచ్చి ఉన్నాడు. మార్గమైన వెలుగులో నువ్వు నడిచి నీ జీవితాన్ని నువ్వు సరైన మార్గంలో పెట్టుకోవటానికి నీ ఆలోచన చొప్పున కాక ప్రభు యొక్క ఉద్దేశంలో నడవటానికి ప్రభు మార్గమును ఏర్పరిచాడు. చూడండి, ఇదే సామెతల గ్రంథం ఒక పేజీ వెనక్కి వెళ్ళినట్టయితే 14వ అధ్యాయం 12వ వచనం. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఒకని ఎదుటి సరైనదిగా కనపడు మార్గము కలదు తుదకు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయను. మళ్ళా చెప్తున్నాడండి. ఒకసారి చెప్తేనే మనకు చాలా ఎక్కువగా ఉంటుంది, మరలా రెండోసారి అంటున్నాడు, ఒకరిని ఎదుటి సరైనదిగా కనపడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ చూపును. నీ ఎదుట సరిగా కనిపిస్తున్న యొక్క మార్గము మరణమునకు అనగా నీకు ప్రతిఫలము ఇయ్యకపోగా, నీకు మేలు చేయకపోగా, నిన్ను ఆశీర్వదించు ఆశీర్వదకర్త అయిన యేసు దగ్గర నుంచి దూరము చేసి మండుచున్న అగ్నిగుండంలోనికి తీసుకువెళ్తావు. కనుకనే ఈ యొక్క ఆధ్యాత్మిక వసంతంలో ఉన్న నీవు నడుచుచున్న మార్గం ఏ విధముగా ఉన్నదని సరైనదిగా తెలుసుకొని సరి చేసుకున్నట్టుగా ప్రభు వెలుగైన మార్గముగా మనతో ఉన్నాడు. కనుక ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని మార్గములో దేవుని వైపు చూస్తూ నడువు. ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను హెచ్చిస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. ప్రభు వెలుగులో నువ్వు నడిచినప్పుడు, ఆయన వాక్య వాగ్దాన ప్రకారం నువ్వు నడిచినప్పుడు నీ జీవితము మేలై ఉంటుంది. లేదా మీకు ముందుగా తెలియచేసినప్పుడు పక్క వారిపై ఈ రోజుల్లో మోసం పోస్తున్న విశ్వాసం ఇదే. ప్రక్క వారిని సలహాలు అడగటం, సేవకులను అని నువ్వు భావించుకున్న వారి మాటలు నమ్మటం, ప్రభువుని విడిచి ప్రభు మాటలు విడిచి సంఘ పెద్దలను చూసి సంఘాలు మానుకోవటం. చూడండి, రోమాపత్రిక 10వ అధ్యాయము 3వ వచనం స్పష్టమైన మాట ఉంటుంది, వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబోనుకున్నారు. ఎవరు వారు? సంఘములో నీవు చూసిన వారు. ఈ యొక్క ఆధ్యాత్మిక వసంతములో నీవు దేవుని బిడ్డని భావించి ప్రభువుని వదిలిపెట్టి ఆ వారి మార్గంలో నడుస్తున్నావేమో. వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబోనుకున్నారు. అందుకని వెలుగైన యేసు ప్రభు వారు నిన్ను వెలిగించటానికి ఆయనే మార్గమై ఉన్నాడు. ఆయనలో నీవు నడవాలని, నిత్య జీవము పొందాలని పరిశుద్ధాత్మకు తండ్రి అయిన యేసునాథుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. ఎలా ఆశీర్వదిస్తున్నాడంటే, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకును వెలుగై ఉన్నదని నీవు నమ్మి ఆ మార్గములో వెళ్ళినప్పుడు మాత్రమే. దేవుని మార్గములో నువ్వు నడుస్తుండగా, ఆ వెలుగు మార్గంలో నడుస్తుండగా ఏం జరుగుతుందంటే, నువ్వు వెళ్ళుచున్న మార్గములో ఎక్కడన్నా పాపము ప్రేరేపించినా ఆ పాపము చేయకుండా ప్రభు రక్షిస్తాడు. ఆ పాపమును ప్రభు దూరపరుస్తాడు. ఆలోచించండి, ఎంత ఆశ్చర్యం. చాలాసార్లు సంఘంలో పాపానికి ప్రేరేపించే వాళ్ళు ఉన్నారు. చాలాసార్లు విశ్వాస సమూహంలోనే పాపములో మునిగి తేలే వాళ్ళు ఉన్నారు. కొంతమంది పరిశుద్ధ పాపులమనే బిరుదాంకితులు కూడా అయినట్లున్నారు. పడవేయబడిన దేవదూతల వలె వానిని ఆశ్రయించి అపవాది విశ్వాసులకును అపవాది శిష్య బృందమునకును సిద్ధపరిచిన నరక పాత్రలు మీలోనే ఉండవచ్చు. వారి నుంచి కూడా నిన్ను తప్పిస్తాడు. వాక్యం స్పష్టం. 119వ కీర్తన 3వ వచనములో, వెలుగైన మార్గములో నడుచుచున్నావా? ఈ వెలుగు మార్గములో నీకేమి సంభవిస్తుందంటే, వారు ఆయన మార్గములో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు, నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొన వల్లని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. వారు ఆయన మార్గములో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. ఎవరు వారు? వెలుగు మార్గములో నడిచేవారు. ఎవరికైతే యేసు ప్రభువారు నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకును వెలుగై ఉన్నది అనుకుంటున్నారో, ఆ వెలుగు మార్గములో నడుచుచున్నారో వారికి పాపము చేయరు. అందుకనే పేతురు ఆ మొదటి పత్రిక రాస్తూ 4వ అధ్యాయము 3-4 వచనాలు అంటారు, మీరిక మీదట జీవించు కాలము పాపము జోలికి ఎన్నటికి నీ పోకుండా ఉండాలంటే ఏంటి?
క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక ఇట్టి శ్రమలను మనమును ఆయుధములుగా ధరించుకొని పాపము జోలికి పోకుండా ఉండటానికి యేసు ప్రభువారు వెలుగు మార్గమై ఉన్నాడు. ఈ వెలుగు మార్గములో నిన్ను ఆయన నడిపించుచున్నాడు. నడిచి నువ్వు గమ్యము చేరాలని నడకలో ఇశ్రాయేలీయులకు 40 సంవత్సరాలు అలుపు లేని జీవితాన్ని ఇచ్చాడు. వారి చెప్పులు అరగలేదు, వారి చొక్కాలు పాతగిలలేదనే వాక్యమును మనం తెలుసుకొనగలం. కనుకనే ఈ 119వ కీర్తన 17వ వచనంలో ఒక చక్కని మాట మనం చూస్తున్నామండి. నీ సేవకుడైన నేను బ్రతుకున్నట్లు నా ఎదుట నీ దయారసము చూపుము. గమనించండి, చాలా చక్కని మాట ఇక్కడ అంటున్నాడు. నీ వాక్యమును బట్టి నేను నడుచుకొనుదును. నీ వాక్యమును బట్టి నేను నడుచుకొనుచు. వాక్యము వెలుగుగా వచ్చున్నది. ఆ వెలుగైన యేసు ప్రభువారు, శరీరధారి అయిన యేసు ప్రభువారిని పట్టి నీవు నడుచుకొనినట్లు ఇక మీదట జీవించు కాలము పాపము జోలికి అన్నటికీ పోవు. ఈ మార్గమును అనగా వెలుగు మార్గముని దినమును ప్రభువు నీకు దయచేసిండగా ఇక ఎన్నటికీ నువ్వు ఈ పాప మార్గములో నడవక వెలుగు మార్గములో నడిచి ఆశీర్వదించబడుటకు ప్రభువు నేడు జీవమనే మేలు మార్గమును నీ ఎదుట ఉంచి ఉన్నాడు. దీంట్లో నడవాలని ఆజ్ఞ ఇచ్చాడు, కానీ ఈ ఆజ్ఞను కూడా నువ్వు తునీకరిస్తున్నావు. ధ్యానముల్లో, వసంతకాలపు ధ్యానములలో కూడా నీవు ఏదో ఒక మొక్కుబడిగా సంఘ ఆరాధనకు వచ్చి వెళ్ళటం, ఆలయంలో ధ్యానం అనే పేరుతో నీ ఇష్టం వచ్చినట్లు జీవించటం, ఇష్టానుసారమైన జీవితంలో ప్రార్థనకు అవకాశం లేకుండా పోవటం జరుగుతుంది. కనుక ప్రియ సహోదరుడా, ఇట్టి పాపాన్ని విడిచిపెట్టు. 119వ కీర్తన 3వ వచనములో ఉన్న పాపము చేయరు అన్న ఖండితమైన స్థితిని నువ్వు పాటించటానికి ప్రభు 119వ కీర్తన 17వ వచనమును నడుచుకొనరు ఇక పాపము జోలికి నేను వెళ్ళనని తీర్మానం ఎప్పుడు వస్తుందయ్య అంటే ఈ యొక్క ఆధ్యాత్మిక వసంతంలో ఉన్న నీకు మాత్రమే. కనుక నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థనలో ఏకీభవించు, ప్రార్థనలో ఆశీర్వదించబడు, ప్రార్థనను పాటించు. రాత్రి అంతా నువ్వు ప్రార్థనలో ఉండు, పగలంతా ఈ ప్రార్థనలో ఉండు. ప్రార్థన అనగా ప్రభుతో మాట్లాడట. నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థనలో ఏకీభవించు. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నాయన వెలుగైన మిమ్ములను మేము ఆచరించే భాగ్యమునిస్తున్నందుకు వందనాలు. మీలో నడుచుకొనుచు ధన్య జీవులుగా వర్ధిల్లు భాగ్యమును, మేలుకరమైన ఆశీర్వాదమును, దీవెనకరమైన హెచ్చింపును దయచేయం. నిత్య మార్గములో మమ్మల్ని నడిపించి ఇక మీదట జీవించే కాలము పాపము జోలికి పోక మిమ్ములను కలిగి ఆశీర్వదించబడు భాగ్యమునిచ్చినందుకు వందనాలు. ఇటు వెలుగైన మార్గములో మీ మార్గములో మేము నడిచి దీవించబట్టుకు మీరు చూపిన కృపను బట్టి వందనాలు. ఆశీర్వాదములు కర్తాగు దేవా, మమ్మల్ని ఆశీర్వదించమని వాక్యమును గైకొన్న బిడ్డలను ఈ రాత్రి అంతా ఈ పగలంతా ఈ ప్రార్థనలో ఏకీభవించి కృపను ప్రసాదించమని యేసు నామమున నడుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని సకలమైన దీవెనలు, మరణ పునరుద్ధానములను తన వశములో ఉంచి మరణంపై జయము పొందిన యేసునాథుని మేలుకరమైన దీవెనలతో మీకెల్లరకును తోడే నడిపించును గాక. ఆమేన్.